వంశీ అండి, గుంటూరు నుంచి. ఓకే అండి. గురుగారు అండి, జై శ్రీరామ్. శుభం. వ్యూహలక్ష్మి మహామంత్రం చేసేటప్పుడు అమ్మవారిని ఎలా ధ్యానించాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. అమ్మవారు 8 బంధములతో ఉంటుంది. అష్టభుజాదేవి కింద భావించండి. ముందు బంధం అంటే ఇక్కడ భుజాల కింద లెక్కేసుకుంటే తేలికట. అష్టబంధములతో కూడినది కనుక ఆవిడ వ్యూహలక్ష్మి, అష్టలక్ష్మి అనే పేరుతో తర్వాత వెలిసింది. ఆవిడ 8 అవయవాలతో ఉందనుకుందాం కాసేపు. అలా భావించి 8 చేతులు ధరించిందనుకుని ఆ చేతుల్లో శంఖం, చక్రం, పద్మం మొదలైనవి ధరించింది ఆ లక్ష్మి. ఆ లక్ష్మి ఇప్పటికి కూడా విష్ణు వక్షస్థలం మీద ఉన్నది. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా ప్రస్తుతం ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నాడు, వెంకటాద్రి మీద. ఆ వెంకటాచలం మీద ఉన్న స్వామివారి వక్షస్థలం మీద ఎడమ వైపున వ్యూహలక్ష్మి అనే పేరుతో అమ్మ ఉంటుంది. ఈ తల్లికి సంబంధించిన మహామంత్రాన్ని నేను ఒకప్పుడు వెంకటాచల మహాత్మ్యాలు మీ అందరికీ అందించాను. పురాణాల్లో చాలా అరుదైన పురాణాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఈ మంత్రాన్ని సేకరించి ప్రత్యేకంగా మీకు అందించాం. ఆ మంత్రం ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. సరిగ్గా ఈ మంత్రంలో 8 బంధాలు ఉంటాయి. అమ్మవారు పద్మాసనం వేసుకోవడం, 2 చేతుల్ని నాభి దగ్గర పెట్టడం, 2 చేతులు పైకి పెట్టడం, అద్భుతమైన శిరోజాలపైన కిరీటం పెట్టడం, ఇలాంటి 8 బంధములతో కూడిన లక్ష్మీ స్వరూపం. అందుకే ఈ మంత్రంలో 8 అపూర్వమైనటువంటి బంధాలు, కలయికలు, కూర్పులు ఉంటాయి. 8 చేతులతో ఉన్న లక్ష్మిగా భావించడం అందుకే చేస్తాం. ఈ వ్యూహలక్ష్మియే 8 లక్ష్ములుగా, అష్టలక్ష్ములుగా మారింది. ఈ లక్ష్మీదేవతని ఎప్పుడైనా తలుచుకోవచ్చు. ఈ మాసం ఈ రోజనే నియమం లేదు, కానీ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఇంక ఏ కారణం చేతనైనా ఆ ఒక్కరోజే కాకుండా వేరే రోజులో చేసుకోవాలనుకుంటే ఎప్పుడు వినేటప్పుడు శుక్రవారం నాడు ఈ మంత్రానుష్ఠానం చేస్తే ఎక్కువ ఫలితం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ చేసుకోవచ్చు. శుక్రవారం నాడు అధిక ఫలితం ఇస్తుంది. అందున పుష్కరిణిలో స్నానం చేసి అక్కడున్న మెట్ల మీద ఎక్కడైనా కూర్చుని ఈ మంత్రాన్ని 1000 సార్లు నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో, శ్రద్ధతో చేస్తే వాడు తప్పక కుబేర సమానుడు అవుతాడు. కొంతమందికి 30 ఏళ్ళు దాటినా 40 ఏళ్ళు దాటినా పెళ్ళి అవ్వదు. అలాంటి వాళ్ళు శుక్రవారం నాడు పుష్కరిణీ స్నానం చేసి అక్కడున్న మెట్ల మీద కూర్చుని ఈ మంత్రాన్ని 1000 సార్లు జపం చేసి, జపం చేస్తున్నప్పుడు ప్రారంభంలో సంకల్పంలో నాకు పెళ్లి కావాలను అనుకోవాలి. కాదు, పెళ్లి కాదు, దారిద్ర్యం తొలగాలి, రుణ విముక్తి అవ్వాలి, సంపద కావాలనుకుంటే సంకల్పంలో అలా చెప్పుకొని అక్కడున్న ఎక్కడ మెట్ల మీద కూర్చున్నా పర్వాలేదు. కలియుగం అవడం వల్ల అక్కడ కూర్చుని జపం చేసుకునేందుకు వీలు లేకుండా కొంతమంది తరివేసినా ఎక్కడో చోట బలాత్కారంగా చుట్టుపక్కల కూర్చోండి. భక్తులు తలుచుకుంటే ఈ సృష్టిలో ఏ శక్తి అక్కడి నుంచి కదలతలేదు. కొంతమంది కావాలని పుష్కరిణిలో నీళ్లు లేకుండా స్నానం చేయకుండా చేయాలని ప్రయత్నం చేసినా భగవంతుడి దేవులు ఎప్పటికప్పుడు ఆయనే అందులో నీళ్లు వచ్చేలా చేస్తాడు. ఏమీ దొరకకపోతే ఉద్ధరణి పంచపాత్రతో నీళ్లు తెచ్చుకుని ఆ పుష్కరిణి మెట్ల మీద కూర్చుని అదే పుష్కరిణి జలంగా భావించి రెత్తి మీద ప్రోక్షించుకుని జపం చేసుకోండి. మిమ్మల్ని అమ్మ అనుగ్రహించకపోతే అడగండి. గురుగారు